సహవాసమును నాకందించి నీ రూపంలో నన్ను రూపించుచున్నావు. ఈ సహవాసమును నాకందించి నీ రూపంలో నన్ను రూపించుచున్నావు. నీ సన్నిధి నాలో ధైర్యము. మనం చదివి చూసిన వాక్య భాగము రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14, 11 వచనాలు చదువుకుందాం. 1వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. రోమా పత్రిక. మీరు స్థిరపడవలనని అనగా ఒకరికి కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరికున్న విశ్వాసం చేత ఇంకొకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలనని దిగుల అపేక్షించుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు, బైబిల్లో ఉన్న దేవుని ఆలోచనలకు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తప్పకుండా ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ముందుకెళ్దాం. ఫెలోషిప్లో ఉన్న ముఖ్య ఉద్దేశం, సహవాసంలో ఉన్న ముఖ్య పర్పస్ ఏంటో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటి, ఆయన పిల్లలుగా జీవించడం. ఒకవేళ ఆయన పిల్లలుగా జీవించే మనము ఆత్మ కలిగించే ఐక్యమును, సమాధానమును, ప్రేమను కాపాడుకునేందుకు శ్రద్ధ వహించాలని గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. అంటే ఎవరైతే దేవుని చిత్తానుసారంగా దేవునికి నచ్చినట్టు దేవునికి ఇష్టమైనట్టు జీవిస్తారో వారికి మొట్టమొదలు దేవుడు సమాధానాన్ని ఇస్తారు. సమాధానం అనేది బంధం అని బైబిల్ చెప్పింది. బంధం అంటే బ్లడ్ రిలేషన్ ఉండొచ్చు, అన్నదమ్ముల బంధం, అక్క చెల్లెల బంధం, భార్యాభర్తల బంధం, తల్లిదండ్రుల అనుబంధం. ఈ బ్లడ్ రిలేషన్ చాలా విలువైంది. దాంతో పోల్చి చెప్పాడు సమాధానం. ఒక బంధం అంటే దేవుని సమాధానం మనకు మాత్రమే కాకుండా మన ద్వారా ఇతరులకు కలుగుతుంది. అది కలగడం కొరకు ఏం చేయవచ్చు అంటే ఆత్మదేవుడు ఐక్యతనిస్తాడట. ఇలాంటి సమాధానంలో ఆ ఐక్యత ఏం చేస్తుందంటే మనలో శ్రద్ధని కలిగించి ప్రేమను కాపాడుకోవడానికి దోహదం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వసించిన వారందరూ ఏక హృదయము, ఏక ఆత్మ గలవారై ఉంటుంది. మనుషులు వేరువేరైనా వాళ్ళ భావాలు దైవికమైనవి. వ్యక్తులు వేరువేరైనా వాళ్ళ ఆలోచనలు వాక్యానుసారమైనవి. అందుకే అదే ఎఫెసీ గ్రంథకర్త అంటాడు, ఆత్మ ఒకటే, నిరీక్షణ ఒకటే, బాప్తిసం ఒకటే, ప్రభు ఒకటే, పిలుపు ఒకటే, అందరిలో ఉన్న ప్రభు క్రీస్తులో ఒకటే. మరి అందరిలో ఉన్న ఆత్మ ఒకటైతే అందరిలో ఉన్న ఆలోచనలు డిఫరెంట్గా ఎందుకు ఉంటాయి? అందరిలో ఉన్న పిలుపు ఒకటైతే మరి వేరువేరుగా ఎందుకు ఆలోచిస్తాం? అందరి కొరకు ప్రాణం పెట్టింది యేసయ్య అయితే, ఆయన బిడ్డలమైతే, తండ్రి ఒకడైతే తండ్రికి తగ్గ ఆలోచనలు మనకు ఎందుకు రావు? వీటన్నిటికీ ఒక్కటే, మనము దేవుని చిత్తం జరిగించాలన్న పర్పస్తో కనుక ముందుకెళ్తే ఆత్మదేవుడు అందరినీ ఏకం చేసి ఆయన నామానికి ఘనత తెచ్చుకుంటాడు. హల్లెలూయా. అంటే ఫెలోషిప్లో జరగాలి, సమాధానం రావాలి, దేవుడు ఐక్యత ఇవ్వాలనుకుంటున్నాడు. అది పొందుకునే మనసు మనకు ఉండాలి. దేవుడు ఒక ఏకాగ్రతను, శ్రద్ధను మనకు అనుగ్రహించాలను, ప్రేమతో నింపాలనుకుంటున్నాడు, ఒకరినొకరు సహించుకోవాలనుకుంటున్నాడు, దీర్ఘశాంతంతో ఉండాలనుకుంటున్నాడు. ఇవన్నీ మనకు కావాలని మనం కోరుకుంటే ఆ 4వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదివితే అవన్నిట్లో ఉన్న విషయాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను వాటి దగ్గరికి వెళ్ళట్లేదు, కానీ సహవాసం ఉండే పర్పస్ ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో మొట్టమొదలు ఏంటంటే ఆదరణ ఒక వ్యక్తికి మన ద్వారా కలగాలన్నా, అవతల వ్యక్తి ద్వారా మనకు ఆదరణ కలగాలన్నా ఆ వ్యక్తి విశ్వాసంతో నింపబడాలి. ఎవరైతే దైవికమైన విశ్వాసంతో నింపబడతారో
విశ్వాసంతో నింపబడి ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే ఇతరులను ప్రోత్సహిస్తారు. అమ్మాయి, ఇతరులను ప్రోత్సహించడం అనేది నాటే జోకండి. ప్రోత్సాహం ఒక ఇంధనం లాంటిది. నేను అప్పుడెప్పుడు చెప్పాను కదా, 4 సార్లు ఎస్ఎస్సి ఫెయిల్ అయ్యాను. మొదటి చదువు రాదు, కానీ రైటింగ్ మాత్రం చాలా తొందరగా ఉంటుంది. ఒక ఇన్సులేటర్ చూసి, బాబు నీ దస్తులు బాగుంది, తప్పకుండా నువ్వు డాక్టర్ అవుతావు. ఆ ఒక్క మాటతో డే నైట్ కష్టపడి 4 సంవత్సరాలు పాస్ అయింది. 4 సార్లు 5వసారి పాస్ అవుతాడు. ఆమె చెప్పిన మాటలే, ఆ ప్రోత్సాహకరమైన మాట, ఆ ఉత్తేజకరమైన మాట, అది నరనరాల్లో నిండిపోయి కష్టపడము, చదవడం, డే నైట్ మొత్తం మీద ఒకరోజు పెద్ద డాక్టర్ అయ్యాడు. ఆ డాక్టర్ని చూసి అందరూ సంతోషిస్తున్నారు, ఇంత స్థాయికి వచ్చాడు. ఇలాంటి ఒక కాన్ఫరెన్స్, డాక్టర్ల కాన్ఫరెన్స్లో ఈయన మాట్లాడేటప్పుడు తన పర్సనల్ సాక్ష్యాలు చెప్పుకున్నాడు. బ్యాక్గ్రౌండ్ చూస్తే నిల్, ఆర్థికంగా చదువు శుద్ధమవుతూ. అప్పటికే 4 సార్లు అటెంప్ట్ చేశాను, 5వసారి రాశాను. నా దస్తులు చూసి ఆ మేడం, నీకు బాగుంది రైటింగ్, నువ్వు తప్పకుండా డాక్టర్ అవుతావు. ఆమె చెప్పిన మాటకు నా జీవితానికి పొందనే లేదు. కానీ ఆ సంవత్సరం కష్టపడి పాస్ అయ్యాడు. ఆ తర్వాత అదే మాట, నిజమైన విశ్వాసం ఉన్న ఏ వ్యక్తి అయినా ఫెలోషిప్లో దొరుకుతుంది, సహవాసంలో దొరుకుతుంది, హల్లెలూయా, సంఘంలో దొరుకుతుంది ప్రోత్సాహం. ప్రోత్సహించబడిన వ్యక్తి ఆదరించబడతాడు. ఆదరించబడిన వ్యక్తి స్థిరపరచబడతాడు. గట్టిగా చప్పట్లు పడతాడు. హల్లెలూయా. మీకు అర్థం కావడం కొరకు బైబిల్లో ఉన్న విషయాలు మనం ధ్యానం చేద్దాం. 26వ అధ్యాయం, 26వ వచనం, 9వ అధ్యాయం అపోస్తలులు 26వ వచనం చదువుదాం. 9:26. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 26వ వచనం. శిష్యులతో కలుసుకున్నటకు యత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మగా అందరూ అతనికి భయపడింది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుడైన పౌలు రోమా పట్టణంలో ఉన్న సంఘ బిడ్డలకు రోమిలకు రాసిన పత్రికలో 1, 11, 12 వచనాలు ఉన్నాయి. అనుభవపూర్వకంగా చెప్తున్నాడు వాళ్ళకు. మనం ఎలా స్థిరపరచబడతాం, ఎలా ఆదరించబడతాం, ఒకరి విశ్వాసం ఒకరికి ఎలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది అని తన అనుభవంలో నుండి పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలో ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు. తన పర్సనల్ లైఫ్లోకి వెళ్తే 8వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదివితే, ఆ మాట చదవండి. 8వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు, 3 వచనాల వరకు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఆమేన్, హల్లెలూయా. రక్షణ అనుభవంలోనికి రాకముందు, ఫెలోషిప్లోకి రాకముందు, సహవాసంలోనికి రాకముందు, పరిశుద్ధుల గుంపులోనికి రాకముందు, పరిశుద్ధ దేవుడైన క్రీస్తును అంగీకరించక ముందు ఇది అతని లైఫ్ స్టైల్, ఇది అతడు జీవించే జీవిత విధానం. ఇలాంటి సంఘాన్ని, సహవాసాన్ని, విశ్వాసులను, స్త్రీలను, పురుషులను జుట్టుబట్టి లాక్కుని పోయి శరసాలు వేయించి సంఘాన్ని పాడు చేసే ఈ వ్యక్తి దమస్క పట్టణంలో మిట్ట మధ్యాహ్నం పట్టపగటిని వెలుగుండగానే ఇంకొక వెలుగు ఆయన మీద దేదీప్యమానంగా ప్రకాశిస్తే గుడ్డోడైపోయాడు. గుడ్డోడు అయ్యాడు, కానీ అయిన క్షణం నుండి ప్రార్థించడం ప్రారంభిస్తున్నాడు. అతన్ని గురించి అననీయ అనే శిష్యునికి యేసయ్య సాక్ష్యం ఇస్తాడు. అతడు గుడ్డివాడై తడవులాడుతూ పలాని ఇంట్లో, పలాని వీధిలో, పలాని గృహంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయండి. ఈ వ్యక్తి అంటాడు, అయ్యా, యెరూషలేములో పరిశుద్ధులకు కీడు తలపెట్టిన వాడు, సంఘాన్ని హింసించిన వాడు,
రాగానే భేదం లేకుండా చుట్టుపట్టి లాక్కొచ్చి శిరసాలు వేయించి సంఘాన్ని పాడు చేసిన వాడు. వానికి మంచి మనసు కానీ మనస్సాక్షి కానీ లేదు. మతోన్మాది, దూషకుడు, హింసకుడు, గుణం మంచిది కాదు, వ్యక్తి మంచివాడు కాదు. లేదురా నాయన, నేను దర్శించాను. అతడు ఎలాంటి కష్టాలు అనుభవించాలో, అతన్ని ఏ విధంగా నేను వాడుకోబోతున్నానో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు అంటే దేవుడు మాట తీసేయలేక వెళ్ళిన తర్వాత అన్నయ్య మాట్లాడిన, సహోదరుడా సౌలా, ప్రభు నిన్ను దర్శించాడు. నీ త్రోవలో, నీ మార్గంలో నిన్ను దర్శించిన దేవుడు నీకు దృష్టిస్తున్నాడని ప్రార్థన చేస్తాడు. కళ్ళపురం రాలిపోతే బ్యాప్తిసం ఇస్తాడు, ఆహారం పుచ్చుకుంటాడు. వెంటనే యేసే క్రీస్తుని ప్రకటించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ప్రకటిస్తున్నప్పుడు ఇతను చూసి ఆనందించి సంతోషించాల్సిన వాళ్ళు నమ్మట్లేదట. శిష్యుడు విభ్రాంతి నొందారు. మళ్ళా కొత్త ప్లాన్ వేసుకుని ఎవరు వస్తున్నాడు అనుకున్నాడు. అంటే ఈ వ్యక్తికి నిరాశ ఎదురైంది, ఈ వ్యక్తికి నిరుత్సాహం ఎదురైంది. అయినా క్రీస్తుని గురించి మాట్లాడడం మానట్లేదు. యేసే క్రీస్తు అని చెప్పకుండా వెనక్కి తగ్గేదే లేదు. ఎందుకంటే విశ్వాసంతో నింపబడ్డాడు. ఎందుకు తర్వాత మనం వింటాం. చదవండి, అదే 9వ అధ్యాయంలో 26వ వచనం నుండి. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలిసి ఉండగా యత్నం చేశాడు గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడింది. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి, అంటే చేరదీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి త్రోవలో ప్రభువును చూశాడు. ప్రభు అతనితో మాట్లాడాడు. ధైర్యంగా బోధిస్తున్నాడు. ధైర్యంగా బోధించు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు మనం గతంలోకి వెళ్ళాం. ఎలా అతనికి విశ్వాసం వచ్చింది, క్రీస్తులో ఎలా స్థిరపరచబడ్డాడో, ఈ స్థిరపరచబడిన ఈ వ్యక్తి జీవితంలో ఉన్న ఫెయిత్, నమ్మకం, ఏదైతే నమ్మాడో, ఏదైతే విశ్వసించాడో ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. ఈరోజు అదే ప్రశ్న మనకు దేవుడిస్తున్నాడు. నీవు సౌలు పౌలులాగా మారినట్టు నీవు నేను మనం మారా, రక్షణ అనుభవంలో ఉన్నాం, దేవుడితో నడుస్తున్నాం, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో. కానీ ధైర్యముగా నువ్వు నమ్మిన దానిని ఇతరులకు చెప్పగలుగుతున్నావా? ఏదైతే నువ్వు నమ్మావో, ఏదైతే నువ్వు విశ్వసించావో నువ్వు చెప్పగలిగినప్పుడు ఇతరులకు ఏం తెలుస్తుందంటే ఈ వ్యక్తి క్రీస్తులో స్థిరపరచబడ్డాడు అని తెలుస్తుంది, క్రీస్తులో నిలబడ్డాడని తెలుస్తుంది. అంత మాత్రమే కాకుండా నీలో ఉన్న విశ్వాసము ఇతరులకు ఆదరణ, ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ ఇతడు నిలబడ్డా, వాక్యంలో నిలబడ్డా, విశ్వాసంలో నిలబడ్డా, ఇతనికి మొట్టమొదటి ఏమి ఎదురైంది? నిరాధారం ఎదురైంది. భయపడ్డారు, నమ్మట్లేదు. కొత్త ప్లాన్ ఏదైతే వేస్తున్నాడు మనల్ని ఇబ్బంది పెట్టడానికి, కానీ వీళ్ళు కంగారు పడుతున్నారు. కానీ ఒక వ్యక్తి ఆది అపోస్తలులతో కలిసి ఫెలోషిప్ లో ఉండి ప్రభు మార్గంలో నడిచిన ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. ఆది సంఘములో చిరస్థిర ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదముల మీద పెట్టుచూ వచ్చారు. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, యోసేపు అని. ఆ వ్యక్తి తనకున్న భూములు, జాగలు అమ్మి 4వ అధ్యాయం చివరి వచనాలు చదవండి. అదే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం చివరి 2 వచనాలు చదవండి. కోపురాలో పుట్టిన లేవీయుడు యోసేపు అనే ఒకడు కోపురాలో ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమించు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి
దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. గట్టిగా చెప్పలు కొట్టి ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. వండర్ఫుల్. సంఘములో, సహవాసంలో ఈ ఫెలోషిప్ అనేది, ఈ సంఘం అనేది, సమాజం అనేది పెంతెకొస్తు దినం నాడు పరిశుద్ధాత్మ పొంది 3000 మంది బాప్తిజం తీసుకున్న తర్వాత ఆరంభమైంది. ఆ తర్వాత సహవాసంలో అందరూ చేర్చబడుతూనే ఉన్నారు. సహవాసంలో జరిగిన ఒక గ్రేట్ మిరాకిల్ ఏంటంటే, దగ్గరగా ఉండి ప్రతి విశ్వాసం గమనిస్తూ ఉంటే, ఈ కుప్రాలో పుట్టిన లేవీయుడైన యోసేపు ఇతని లైఫ్ స్టైల్ చూస్తున్నప్పుడు, ఇతని విశ్వాసాన్ని చూస్తున్నప్పుడు, ఇతని గుణగణాలు చూస్తున్నప్పుడు అతనికి ఆదరణ పుత్రుడు అని అర్థం వచ్చే బర్నబా అని పేరు పెట్టారట. ఎవరు పెట్టారు? యేసు ప్రభుత్వం తిరిగి, యేసు ప్రభుత్వం ఉండి, యేసును సశరీరంగా చూసి 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి జీవించి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే బాప్తిసం నుంచి యోహాను మొదలుకొని పరలోకానికి యేసయ్య ఆరోహణమయ్యేంత వరకు ఉన్న ఆ గుంపులో ఉన్న ఆ 12 మంది అపోస్తలులలో ఇతనికి బర్నబా అని పేరు పెట్టారు. ఆమేన్. అర్థమవుతుందా? ఇతడు తనకున్న భూమిని అమ్మి అపోస్తల పాదం మీద పెట్టి ఇక వాళ్ళ వెంటనే తిరుగుతున్నాడు. పిలిపి రాలే. హల్లెలూయా. పౌలుని పిలిచినట్టు పిలవలేదు, లేవిని పిలిచినట్టు పిలవలేదు, మత్తయిని పిలిచినట్టు పిలవలేదు, ఆంద్రేయుని పిలిచినట్టు పిలవలేదు, యోహాను పిలిచినట్టు పిలవలేదు. హల్లెలూయా. ఇతని యొక్క సమర్పణ, ఇతని యొక్క విశ్వాసము పేరు ఊరికే పెడుతున్నాడు. ఆదరణలో ఎంతమందిని ఆదరించాడు, ఎంతమందిని ప్రోత్సహించాడు, ఎంతమందిని బలపరిచాడో, దిక్కు దశ లేకుండా కుంగిపోయిన వారికి ఎంతమందికి ఊరుడు ఇచ్చాడో, ఎంతమందిని నడిపించాడో, ఎంతమందికి క్రీస్తును పరిచయం చేశాడో, ఎంతమంది బాధలు పంచుకున్నాడో, ఎంతమంది కష్టాలు పంచుకున్నాడో, ఎంతమందికి ప్రోత్సాహం అంటే ఎంకరేజ్మెంట్ ఇచ్చాడో. ఊరికి ఎందుకు పెట్టారని వాళ్ళు మామూలుగా పేరు పెట్టాడు అపోస్తలులు. హల్లెలూయా. ప్రత్యేకింపబడిన వాళ్ళు, ప్రభు కొరకు ప్రత్యేకించుకున్న వాళ్ళు, సంఘములో ఉన్న, సహవాసములో ఉన్న విశ్వాసుల గుంపులలో నుండి ఒక వ్యక్తిని గమనించారు, గ్రహించారు. అతని క్రియలు, అతని పద్ధతులు, అతని నడవడిక, ఆయన చేసే కార్యాలు. అరే, ఇలాంటి ప్రోత్సహించే వ్యక్తిని, విశ్వాసం కలిగిన వ్యక్తిని, ఆదరించే వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని నిరాశపరచడు, కృంగదీయడు. మనకు తెలియకుండానే చాలాసార్లు మాటలతోనే అవతలి వ్యక్తుల మనసు పాడేటట్టు మాట్లాడతాం. మనకు తెలియకుండా మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించేటట్టుగా ఉండాలి. అలాగ ప్రోత్సహించే వ్యక్తిని ఆదరణ పుత్రుడు అని చెప్తున్నాను. నేను అనుకుంటాను, బయట ఎక్కడ చూడండి నిరాదరణకు, నిరాశకు, తృణీకారానికి గురైన ప్రజలే ఉంటారు. వాళ్ళకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండరు, వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉండరు, వాళ్ళని చేరదీసే వాళ్ళు ఉండరు, వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. ఆ బాధలు, ఆ కష్టాలలో ఉన్న వాళ్ళను బయటికి తీయడానికి ఎవరు ప్రయత్నించారు, కన్నీళ్ళు తుడవడానికి ఎవరు దారి చూపించరు. ముందుకెళ్తున్న గుండె ఉంది, ఏదో ధ్యాసలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకో, నువ్వు పక్కనే ఉన్నావు, ఆపుతున్నదా, అప్పుడు అలాగే చూస్తాడు, అందులో పడిపోతాడు, మన 2 కాలు వెళ్తాడు. ఎవరి కర్మ ఎవరు తోడుతున్న మందులో వాడే పడిపోతాడని మన మానన మనం వెళ్ళిపోతాం. కానీ దేవునిలో నమ్మకం ఉన్న వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉన్న వ్యక్తి ప్రోత్సహింపబడడం మాత్రమే కాదు, దేవుళ్ళు స్థిరపరచబడడం మాత్రమే కాదు, వారి క్రియల ద్వారా, వాళ్ళ జీవితం ద్వారా ఎదుటి వ్యక్తికి ఆదరణ, ఎదుటి వ్యక్తికి ప్రోత్సాహం. ఇది ఫెలోషిప్లో దొరుకుతుంది, ఇది సహవాసంలో దొరుకుతుంది. హల్లెలూయా. మరొకసారి మనల్ని మనం ఎంతమందిని మనం ప్రోత్సహించాం, ఎంతమందిని ధైర్యపరిచాం, ఎంతమందికి ఊరటనిచ్చాం. వాళ్ళ కష్టాలలో ఉన్నప్పుడు, వాళ్ళు కన్నీటి మడుగులో ఉన్నప్పుడు, వాళ్ళు నిరాశలో ఉన్నప్పుడు, లోకం, మనుషులు, ఫ్యామిలీ అందరూ వదిలిపెట్టి వాళ్ళు ఒంటరితనానికి అప్పగించుకున్నప్పుడు ఎవరు వెళ్ళారు, ఎవరు చేరదీశారు, ఎవరు వారితో మాట్లాడారు, ఎవరు వాళ్ళకు ధైర్య మాటలు చెప్పారు, ఎవరిని వాళ్ళు ప్రోత్సహించారు. అలాంటి గుణము, తత్వము ఒకవేళ మనలో ఏ ఒక్కరికి లేకపోయినా
మన విశ్వాసం మృతమైన విశ్వాసం, మన భక్తి చచ్చిపోయిన దాంతో సమానం. మన సమర్పణకు ప్రాణం లేదు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ప్రత్యక్షను పొందుకొని, నూతన దర్శనం పొందుకొని, స్వరాన్ని విని ఉత్సాహంగా క్రీస్తుల గురించి ప్రకటిస్తున్నాడు. అనవసరంగా సంఘాన్ని పాటు చేశాను, అనవసరంగా స్త్రీలను పురుషులను శిరస్సులు వేసి బాధించాను, వేధించాను, ఈ మార్గమందున్న వాళ్ళని ఇబ్బంది పెట్టాను. కానీ ఆయనే నిజమైన దేవుడు. నేను మారాను, నన్ను నమ్మండి, నా జీవితాన్ని నమ్మండి, నా బ్రతుకుని నమ్మండి. అప్పుడప్పుడే చేంజ్ చేసి వార్త ప్రకటిస్తే వాళ్ళు నమ్మలేకపోయారు. కానీ ఆ టైంలోనే బర్నబా, అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి, ఆమె దగ్గరకు తీయడం అంటే అతి సమీపంగా ఉండడం. మన లోపల మార్పు వచ్చిందో లేదో మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్తే నమ్ముతాం. వాళ్ళకి తెలుసు మనకు దగ్గరగా ఎవరు ఉంటారు, మన ఫ్యామిలీ ఉంటుంది. మనకు దగ్గరగా ఎవరు, మన చుట్టుపక్కల గృహాలు ఉంటాయి. మనకు దగ్గరగా ఎవరు, మన సంఘస్థులు ఉంటారు. మనకు దగ్గరగా ఎవరు, సేవకులు ఉంటారు. మనకు దగ్గరగా ఎవరు, మన బంధువులు ఉంటారు. వీళ్ళందరూ చెప్పాలి. హల్లెలూయా. నిజంగా మనకు విశ్వాసం ఉంది, మన భక్తి నిజమైందని, మన సమర్పణ నిజమైందని, మన త్యాగం నిజమైందని, మన ప్రేమ నిజమైందని, మన విశ్వాసం నిజమైందని అది బర్నబాలో ఉంది. అందుకే అయితే బర్నబా సౌలును దగ్గరకు తీసి, దగ్గరకు తీయడం అంటే ఎవరన్నా మనల్ని డిస్కరేజ్ చేస్తే, ఎవరన్నా మనల్ని చీటికి మాటికి మన మనసును విరగొడితే, ఎవరైనా మనల్ని మాటి మాటికి మనల్ని నిరుత్సాహానికి, నిరాశకు గురి చేస్తే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? డిస్కరేజ్ అయిపోతుంది. ఈ సంఘం ఉంది, ఈ గుడి, ఈ బడలు, ఈ పాస్వర్లు, అసలు ఈ గుడికే రాను అనిపిస్తాను. ఎందుకు? ఎవరు చూడు మాటలతో నిరాశపరుస్తుంటే ఎందుకు రావాలనిపిస్తుంది? మంత్రాలు ఎందుకు వాక్యం వినాలనిపిస్తుంది? అసలు అనవసరంగా ఇక్కడికి వస్తున్నాను అని అనిపిస్తుందా? నాకైనా అనిపిస్తుంది. డిస్కరేజ్మెంట్ ఎవరు ఇష్టపడరు, నిరుత్సాహాన్ని ఎవరు ఇష్టపడరు. హల్లెలూయా. కానీ బర్నబా యాటిట్యూడ్ని బట్టి, బర్నబా విశ్వాసాన్ని బట్టి, బర్నబా వ్యక్తిత్వాన్ని బట్టి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అంటే పుట్టినట్లో ఉంటుంది, ఆదరణ పుత్రుడు. ఆమేన్. మన గుర్తొచ్చిన, మన పేరు గుర్తొచ్చిన ఒక నెమ్మది వస్తుంది అనుకో, రైట్ పర్సన్. ఎవరు రైట్ పర్సన్? నీ ఫ్యామిలీ, నీ కుటుంబం ఎవరైనా గుర్తొస్తే నెమ్మది అనిపిస్తుంది అనుకో, రైట్ పర్సన్. కారణం ఏంటి? వాళ్ళ ఫెయిత్ సాధన చేస్తూ వాళ్ళు దేవుడు కృప చేత నింపబడి ఇతరులను ఆదరిస్తారు, ఇతరులను ప్రోత్సహిస్తారు. దగ్గరికి తీయడం అంటే నేను అనుకుంటాను క్లోజ్గా దగ్గరికి తీయడం అంటే కదా, దగ్గరగా క్లోజ్ అయితే ఇంగ్లీష్లో వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఒక శరీరాన్ని వేరు కానీ ఆత్మ ఒకటి, మనసు ఒకటి, అంత క్లోజ్గా. అతన్ని ఏం చేశారంటే అపోస్తలుల యొద్దకు తీసుకెళ్ళాడు. ఆమేన్. కారణం పౌలును నమ్మాడు, దర్శనం నిజమని నమ్మాడు, స్వరం వినడం నిజమని నమ్మాడు, విశ్వాసం నిజమని నమ్మాడు. ఆ విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే ధైర్యం ఉంటుందండి. పిరికితనం ఉంటుందంటే అది నిజమైన విశ్వాసం కాదు. 2 సార్లు 3 సార్లు నేను ధైర్యంగా బోధించడం నేను చూశాను. ఇతని విశ్వాసాన్ని చూశాను, ఇతని సమర్పణ చూశాను, ఇతని భక్తిని చూశాను. ఇతను అబద్ధం ఆడట్లేదు. ఆమె బర్నబాను బట్టి పౌలును అపోస్తలులను నమ్మారు. ఆమె నమ్మి 3 సంవత్సరాలు యెరూషలేము సంఘంలో ఉన్నారు. అపోస్తలులతో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నారు. ఆ తర్వాత 11వ అధ్యాయంలో నేను పిలిచిన పని కొరకు బర్నబాను సౌలును పంపించండి. 11వ అధ్యాయం 1 వచనం అంత్యొకయలోనున్న సంఘములో నిగేరనబడిన సీమోనును కురేనీయుడైన లూకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తులను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు
వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. రికమెండేషన్ ఎవరు చేస్తున్నారు సేవకుల గురించి? పరిశుద్ధాత్మ దేవుడు. నేను పని కొరకు ప్రత్యేకించమని చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడే సువార్త సేవ కొరకు, పరిచర్య కొరకు వారిని ప్రత్యేకించుకున్నాను. వారిని చేతులుంచి ప్రార్థన చేసి పంపించండి. నా పని కొరకు నేను వారిని ప్రత్యేకించాను. హల్లెలూయా. నేను ఏ రోజు కూడా అయ్యగారితో నన్ను ప్రత్యేకించు, నన్ను సేవకు పంపు, హల్లెలూయా, నా మనసులో కానీ నా ఆలోచనలు కానీ ఏ రోజు నాకు బాప్తిసం ఇచ్చే అధికారం ఇవ్వు, నాకు బలు ఇచ్చే అధికారం ఇవ్వు, నన్ను ఒక లీడర్గా ఎన్నిక చేయి, ఏ రోజు కూడా. హల్లెలూయా. నా జీవితంలో నన్ను అభిషేకించి ప్రత్యేకపరిచి నన్ను సపరేట్ చేసింది ఏంటంటే దేవుడు పాస్టర్ గారితో మాట్లాడితేనే. హల్లెలూయా. చెప్పి మరి కొంతమంది ఏమో వెంబడి పడుతున్నారు. ఇంకా నాకు ఎప్పుడు బాప్తిసం ఇచ్చే అధికారం ఇస్తాం, నాకు ఎప్పుడు బలు ఇచ్చే అధికారం ఇస్తాం, నాకు ఇబ్బంది అవుతుంది. ఈ మానవ మెదడు, మానవ ఆలోచన. మీరు అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు, మీకు పరిచయం పెద్దగా ఉంది, సంఘాలు ఉన్నాయి, మరి మా సంఘానికి మేమే బాప్తిసం ఇచ్చుకుంటాం, మా ఏరియాలో ఉన్న వారికి మేమే బలు ఇచ్చుకుంటాం, నన్ను సేవకు ప్రత్యేకించు, నన్ను బాప్తిసం కొరకు ప్రత్యేకించని ఏ రోజు నేను అడగలేదు. దేవుడు నా ఫెయిత్ని చూశాడు. ఎందుకంటే లైవ్లో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. మళ్ళీ దాన్ని విన్నా కూడా పాస్టర్ అనే మాట చెప్పాలి. ఎందుకంటే నేను అబద్ధం ఆడట్లేదు. సేవలు నమ్మకంగా వెళ్తున్నాను. అప్పుడు నన్ను ప్రత్యేకించి మడికొండ ఆరాధనకు పంపించాను. హల్లెలూయా. దానికంటే ముందు ఇప్పగూడెం ఆరాధనకు వెళ్ళి, దానికంటే ముందు నారాయణగిరి ఆరాధనకు వెళ్ళి, హల్లెలూయా, అందరు ఇద్దరు పంపించేది, నన్ను ఒక్కరిని మాత్రం ఒక్కరినే పంపించింది. హల్లెలూయా. ఇక్కడ గన్పూర్లో కిరాయి సైకిల్ ఎక్కితే గన్పూర్, పెద్దపేట, క్యాతంపల్లి రోడ్డు దిగితే ఒక అడవి నుంచి చెరువు కట్ట వస్తే చెరువు కట్ట దిగితే నారాయణగిరికి వెళ్తాను సైకిల్ మీద, పిల్లపాటు. మళ్ళీ ఆ రోజు నైట్ అక్కడ ఉండి ఒక 3 రోజులు అక్కడ ఉండాలి. సోమమంగళం బుధ వేస్తాం, మళ్ళీ బేస్తవారం చేయాలి, మళ్ళీ శుక్ర శని ఇక్కడ నుండి ఆదివారం ఉదయకాలమే సాయంకాలమే ఇక్కడ ఆరాధన ముగించుకొని సాయంకాలం ఆరాధన అలా వెళ్ళాలి. అక్కడ ఆరాధన ముగించుకొని తర్వాత 3 రోజులు అక్కడ ఉండి రా వాక్యం చెప్తాను. నాకు అవకాశం ఇవ్వని ఏ రోజు నేను అడగలేదు. శ్రీపురాజు గారు పాస్ నాకు ఎప్పుడు వాక్యం ఎంతసేపు నిలబడ్డాను అంటే దేవుడు ఇవ్వాలి, దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాడు. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నల్గొండకి ఆ తర్వాత మెదక్ నారాయణగఢ్కి వెళ్ళి, ఆ తర్వాత నారాయణగఢ్ నుండి మళ్ళీ దేవుడు నేను గన్పూర్కి రమ్మంటున్నాడు. గన్పూర్ తీసుకొచ్చి ధర్మసాగర్ పంపించాడు. గన్పూర్ నుంచి ధర్మసాగర్. హల్లెలూయా. అక్కడ ఆరాధనలో ఉంటే అక్కడ నుండి ఏం చేశాడంటే ఫస్ట్ వివాహం చేసుకున్న తర్వాతనే నేను ధర్మసాగర్లో వస్తానని ఒక 1 నెల రోజులలోనే చూసి పాస్టర్ కూతురు చూసి వివాహం చేసి తీసుకెళ్ళి ధర్మసాగర్లో మమ్మల్ని ఇచ్చారు. హల్లెలూయా. 3 రూపాయల చారణ ఫస్ట్ కాదు, 2 గంటలను బ్రతకాలి. నాతో కూడా ఇంకో 2 భార్య భర్తలు వాళ్ళనే బ్రతకాలి. ఒక 1 మంత్ వాళ్ళు ఉన్నారు మామూలు. తర్వాత వాళ్ళు మళ్ళీ గన్పూర్కి వెళ్ళిపోయారు. మేమిద్దరం జీవించాలి. అక్కడ సంఘం ఎదుగుతుంది, సేవ ఎదుగుతుంది, పరిచయం ఎదుగుతుంది, ఉపవాస ప్రాంతం జరుగుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు బాగుపడుతున్నారు, అన్ని జనులు మార్పు చెందుతున్నారు. బాప్తిసాల కార్యక్రమం అవుతుంది. ఫస్ట్ ఉపవాస ప్రాంతంలో 19 మంది తీసుకున్నారు. ఆ తర్వాత బాప్తిసాలు పెరుగుతున్నాయి. మొత్తం మీద సంఖ్య పెరుగుతుంది. నెలకొకసారి వచ్చి బల ఇచ్చేది. ప్రభునాథం మాట్లాడి ఈ నెల ఉపవాస ప్రార్థన అక్కడ పెట్టు, నీకు బలిచ్చే అధికారం ఇవ్వమని చెప్పాడు దేవుడు అని వచ్చి అందరు సంఘం వెళ్తారు. నాకు అథారిటీ ఇచ్చాను. ఆ తర్వాత సేవలో నేను ఒక్కనే కాదు కదా, సేవకులు అందరూ చేతుల నుంచి ప్రార్థించాలని
ఇంచుమించు ఒక 5 మంది సేవకులు, మన అయ్యగారితో పాటు కెప్టెన్ సామెల్ పాస్టర్, సివిల్ స్టీఫెన్ పాస్టర్, తర్వాత మన ఎవరు పంజాబ్ పాస్టర్, ఇంచుమించు 5గురు నా మీద చేతులు ఉంచి 98వ సంవత్సరం అనుకుంటాను 99లో కన్వెన్షన్లో ఒక 5గురు పాస్టర్, సీనియర్ పాస్టర్స్, ఒక 5గురు, నేను, సామెల్, యోహాన్ పాస్టర్, కొర్నెల్, మమ్మల్ని అందరి సంఘంలో సహవాసం మొత్తం మమ్మల్ని ఫుల్ టైం పరిచర్యలో, ప్రత్యేకమైన పరిచర్యలో దేవుడు చెప్తే మమ్మల్ని ప్రత్యేకపరిచారు. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆ తర్వాత దేవుడు చెప్పాడని ఒక న్యూ ఇయర్లో యోహాను కొరకు ప్రార్థన చేస్తే బాప్టిజం ఇచ్చే అధికారం ఇవ్వాలని చెప్పి ఆ న్యూ ఇయర్కు ఆహ్వానించబడిన సేవకులు మిగతా వాళ్ళు నా మీద చేతులు ఇచ్చి ప్రార్థన చేసి బాప్టిజం ఇచ్చే అథారిటీ నాకు ఇవ్వబడింది. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు చెప్తేనే జరిగాయి, దేవుడి ద్వారా జరిగాయి. నా జ్ఞాపకం సరి అయితే 2001 సంవత్సరం. హల్లెలూయా. దాదాపు 2007-8 వరకు అన్ని సంఘాలు గన్పూర్కి వెళ్ళేది న్యూ ఇయర్. 2007-8 వరకు. 2003 సంవత్సరం దేవుడు నాతో మాట్లాడాడు. ఈ ఫేత్ మినిస్ట్రీస్ సెకండ్ లీడర్ యోహాన్ పాస్టర్. ఈ మినిస్ట్రీని నా తర్వాత కొనసాగించేది యోహాన్ పాస్టర్. నేను కోరుకోలేదు, నేను అడగలేదు, నేను వెళ్ళి పాస్టర్ చెప్పలేదు. దేవుడు తనతో ఏం మాట్లాడితే అది చేసుకుంటూ వచ్చేసాను. హల్లెలూయా. ఆ విధంగా 2003లో ప్రత్యేకించి సేవా బాధ్యతలు, ఒక పరిధిలో ఉండే అధికారం. ఎలాంటి అధికారం అంటే ఆ 2003 సంవత్సరంలో పాత వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకు గుర్తుంటుంది. ఇటు చెక్క మిక్సిన పక్కకు అటు ఏది సిమెంట్ పైపుల సత్యనారాయణ ఆ పక్క స్థలంలో ఇటు ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లో చర్చికి యువతల సైడు అందులో జరిగింది న్యూ ఇయర్ ఆరాధన. నా తర్వాత నెక్స్ట్ ఫేత్ మినిస్ట్రీస్ జరిగించేది కాదు. నేను ఒక్కరిని కాదు చెప్పడం. ఆ 2003 సంవత్సరం వీడియో ఉన్న, దాని వీడియో క్యాసెట్ ఉన్న, ఆ సంవత్సరంలో పాల్పొందిన ప్రజలు 100 మంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్పగలరు. ఆమె నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇంకేంటి, సంఘాలకు మీ పాస్టర్లు ఎవరైతే ప్రతి బ్రాంచ్లో పాస్టర్స్ ఉంటారో, యోహాన్ పాస్టర్ ఎప్పుడైనా మీ సంఘాలకు డేట్ ఇచ్చి రావచ్చు, ఎప్పుడైనా మిమ్మల్ని కలుసుకోవచ్చు, ఎప్పుడైనా మీటింగ్లో, 2 రోజుల ప్రార్థనలో, కన్వెన్షన్స్, మినీ కన్వెన్షన్స్ పెట్టుకోవచ్చు. నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఆయన స్వతహాగా దేవుని ఆత్మ ప్రకారం వెళ్ళొచ్చు. హల్లెలూయా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవునిలో, వాక్యములో అన్ని సమయాల్లో అణిగిమణి ఉండడం ద్వారా, దేవుడు దైవజనులకు చెప్పడం ద్వారా ఇవన్నీ సేవా కార్యక్రమాలు నా జీవితంలో ఆయన ప్రత్యేకపరుచుకుంటూ వచ్చారు. హల్లెలూయా. అలాగే సౌలును, బర్నబాను నా పని కొరకు నేను ప్రత్యేకపరిచాను. వారి కొరకు చేతులు వచ్చి ప్రార్థించి పంపండి. మరోసారి మాటలు చదువుదాం. వారు ప్రభువును సేవించు పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు ఎప్పుడైతే మీరు ఫెలోషిప్ లో ఉన్నారో, సహవాసంలో ఉన్నారో, ఆ యొక్క అంత్యోక సంఘంలో ఉపవాసం ఉండి దేవుని సేవిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారో, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, అక్కడ బోధకులు ఉన్నారు, వాక్యం అందించే వాళ్ళు ఉన్నారు, ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, ఆ విద్యార్థికులు ఉన్నారు, దేవుని పరిచర్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడ బోధకులు ఉండేది, ప్రవక్తలు ఉండేది అని ఉంది అక్కడ బైబిల్లో. వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయబడ్డాయి. ఇంతమంది ఉన్నా ఈ ఇద్దరిని మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరిచి చేతులుంచి పంపించండి. ఆమె
ఇప్పుడు చెప్పండి, ఫెలోషిప్లో పరిశుద్ధాత్మ దేవుడు వర్క్ చేస్తారు. మందిరంలో దేవుని ఆత్మ కార్యం జరుగుతుంది. కలిసి ప్రజలు ఆరాధిస్తున్నప్పుడు, కలిసి ప్రజలు స్తుతిస్తున్నప్పుడు, కలిసి దేవుని బిడ్డలో దేవుని కృపను పొందుకొని వర్షిప్ చేస్తున్నప్పుడు ఆయన స్వరం వినబడుతుంది. ఆయన పని కొరకు వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన వారిని ప్రత్యేకించుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. ఇలాంటి అనుభవంలోనికి రావడానికి కారణము బర్నబా. హల్లెలూయా. ఎందుకంటే సౌలును చేరదీశారు. కుడి చేతిని ఇచ్చేయడానికి ఒక దగ్గర రాబడింది. కుడి చేతిని ఇవ్వడం కరచాలనం ఎప్పుడు చేయొద్దు. అందులో వాతావరణం అంత మంచి లేదు, పరిస్థితులు, కరోనా పరిస్థితులు, కరశాల, శక, అలింగనం చేసుకోవడం, కౌగిలించుకోవడం, అలాయి తీసుకోవడం అంటే సపోర్ట్, ప్రోత్సాహం. వీరిరువురికి కలిగిన విశ్వాసంతో ఒక మామూలు విశ్వాసిగా ఉన్న ఈ బర్నబా అపోస్తలుల స్థాయికి ఎదిగాడు. నార్మల్ మనిషి. ఆయన చరిత్ర ఎక్కడ అనిపించదు, కానీ డీప్ ఆలోచిస్తే అతడు అపోస్తలుడు ఉంది బైబిల్లో. బర్నబా నార్మల్ వ్యక్తి. అంటే ఈ వ్యక్తి చేసినది విశ్వాసముతో జీవితాన్ని కొనసాగిస్తూ, ప్రోత్సహిస్తూ, స్థిరపడుతూ, ఇతరులను స్థిరపరుస్తూ, ప్రభు చిత్తాన్ని జరిగించడానికి తన యావదాస్తిని అపోస్తలుల పాదముల మీద పెట్టి ఆయన చిత్తమే నా జీవితంలో జరగాలన్న పవిత్రమైన ఆలోచన తప్ప ఇంకా ఆలోచన బర్నబాలో మనకు కనిపించదు. బర్నబాలో చేరదీసి, అసలు ఇలా చేరదీస్తే అసలు ఏం జరిగిందో ఒక వండర్ఫుల్ మాట ఉంటుంది. చదవండి 29:30-31 వరకు చదవండి. అదే 9వ అధ్యాయం. అంతటా యెరూషలేములో వారితో కూడా వచ్చుచు ప్రభువు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయ్యకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశంలో అంతటా సంఘము సహవాసము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి మరియు ప్రభువునందు దైవభీతి పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. 31 వచనం అది. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచరించుచు. 30 వచనం 31. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. చేరదీసిన ఈ బర్నబా అపోస్తలులకు పరిచయం చేస్తే ఆ పెద్ద వాళ్ళు యేసు ప్రభుతో ఉన్న శిష్యులు వాళ్ళు ఆ గుంపులు కలిసేసరికి జనమంతా ఏమైపోయారు? ప్రేమించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. వాళ్ళ దగ్గర రావడం పోవడం. ఈలోపు ఇతని యొక్క లైఫ్ మీద కొంతమంది కోపం వచ్చింది. ఎందుకంటే సత్యవాక్యాన్ని ధైర్యంగా అందిస్తున్నారు. ఏ ప్రలోభాలకు, ఏ లోపాలకు లొంగిపోతలేదు. మానవ అనురాగాలకు, మనుష్య ప్రేమలకు కూడా లొంగిపోకుండా ఖచ్చితంగా బోధిస్తుంటే అక్కడున్న కొంతమంది చంపాలని ప్లాన్ చేశారట. ప్లాన్ చేస్తే ఫెలోషిప్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సహవాసంలో ప్రభు బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు అతని ప్రాణాన్ని తప్పించారట కాబట్టి. హల్లెలూయా. అదే ఫెలోషిప్లో ఉన్న మర్మం. ప్రాణాన్ని తప్పించారు. నాకేంటిలే, నాకు అవసరం లేదు, నా ఇంట్లో నా కుటుంబం నేను బాగుండేపోతుంది, గుడికి వచ్చే వాళ్ళ గురించి నాకెందుకు, సంఘంలో ఉన్న వాళ్ళ గురించి నాకెందుకు, విశ్వాసం గురించి నాకెందుకు, సేవకుల గురించి నాకెందుకు, ఏదో ఆదివారం వచ్చామా, విన్నామా, వెళ్ళామా, మన సావేదో మన బాధేదో మనం పడితే అయిపోతుంది. ఇది రైట్ కాదు క్రిస్టియానిటీగా. నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. నిజంగా నీ లోపల ఉన్న విశ్వాసం నిజమైనది కాదు, భక్తి నిజమైనది కాదు. నీవు నిజమైన విశ్వాసాలు అయితే నీ ద్వారా క్షేమాభివృద్ధి జరగాలి, నీ ద్వారా ఆదరణ దొరకాలి, నీ ద్వారా ప్రోత్సాహం దొరకాలి,
నీ ద్వారా క్రీస్తులో స్థిరపడాలి, యేసులో కంటు కట్టబడి అభివృద్ధి చెందాలి. వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. అంతకుముందు భయపడ్డారా? అంతకుముందు నమ్మలేదు కదా. ఇప్పుడు అతని ప్రాణాలే కాపాడారు. ఎవరిని బట్టి? బర్నబాను బట్టి. ఎందుకు? బర్నబాని నమ్మాడు, దర్శనాన్ని నమ్మాడు. అతడు నిజంగా విన్నది నిజమే, స్వరం నిజమే, దర్శనం నిజమే, మార్పు నిజమే. అపోస్తలులు నమ్మారు బర్నబాను బట్టి. హల్లెలూయా. అక్కడ ఏముందంటే, కావున చుట్టుపక్కల ప్రాంతాలలో నిజమైన సమాధానము సంఘాలలో వచ్చేసిందట. యూదయ, గలిలయ, సమరయ అన్ని ప్రాంతాలలో సమాధానము, క్షేమాభివృద్ధి కలుగుతుందట. దేవుడు అంటే భయం వచ్చేసిందట. ప్రభు పరిశుద్ధాత్మలో ఆ ఆదరణ దొరుకుతుంది. ప్రభువులో నడుస్తూ ముందుకెళ్తున్నారు. అసలు ఆ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. అది మామూలు వాక్య భాగం కాదు. హల్లెలూయా. మరి మన సంఘాల ద్వారా ఎన్ని సంఘాలు ఆదరించబడుతుంది? మన ఫెలోషిప్ ద్వారా ఎంతమందికి ఆదరణ దొరుకుతుంది? మన సహవాసం ద్వారా ఎంతమంది క్షేమాభివృద్ధిని పొందుతున్నారు? సేవకులకు క్షేమాభివృద్ధి కలుగుతుందా? విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలుగుతుందా? మనతో ఉన్న బంధువులు, రక్త సంబంధులకు క్షేమాభివృద్ధి కలుగుతుందా? దైవ భీతి వల్ల కలుగుతుందా? దేవుని అందరికి భయం వచ్చిందట. పరిశుద్ధాత్మలో ఆదరణ దొరికిందట. క్షేమము వాళ్ళు అనుభవించారట. ప్రభువును పోలి నడుస్తూ ఉన్నారట. విస్తరిస్తూ ఉందట. అన్ని సంఘాలు ఆశీర్వదించబడుతున్నాయి. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు మనందరితో మాట్లాడినాడు. నాకు విశ్వాసం ఉంటే నా విశ్వాసము, నీ విశ్వాసము నిన్ను నన్ను ఆదరించి, నిన్ను నన్ను ప్రోత్సహించి, నీవు నేను క్రీస్తులో స్థిరపడి ఆయన కొరకు బ్రతికేటట్టు మనల్ని పురికొల్పుతుందా? ఒకవేళ లేదు అంటే బర్నబాలను ఈ సంఘము నుండి దేవుడు లేకుండా ఆదరణ పుత్రులను మార్చి బర్నబాలుగా మార్చుడుగాక. సంఘంలో ఉన్న ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు హెచ్చరిక పుత్రులు అవుతున్నారు. వాళ్ళని ఎవరు గుర్తించారు? బర్నబాను సేవకులు గుర్తించారు, అపోస్తలులు గుర్తించారు, వాళ్ళ విశ్వాసాన్ని గుర్తించారు, వాళ్ళ భక్తిని గుర్తించారు, వాళ్ళ సమర్పణ గుర్తించారు, వాళ్ళ త్యాగాన్ని గుర్తించారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా గుర్తించి ఈ ఇద్దరినే ఎన్నిక చేసి నేను పిలిచిన పని కొరకు వారిని పంపించండి అని చెప్పారు. హల్లెలూయా. ఇంకా బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళాక రోమపత్రిక చదవండి. హల్లెలూయా. 16వ అధ్యాయం పెద్ద లిస్టే ఉంటుంది. ఫెలోషిప్ యొక్క సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘము ఇతరులను ప్రోత్సహించాలి. సంఘం అంటే విశ్వాసాల గుంపు. సహోదరి సహోదరుడు ఒకరినొకరు వారి వారి విశ్వాసాలను బట్టి, పౌలు చెప్పాడు కదా రోమపత్రిక మనం చదివిన మొదట, నీకును నాకును కలిగిన విశ్వాసం చేత ఆదరించబడాలి, ప్రోత్సహించబడాలి. ఆమేన్. క్రీస్తులో స్థిరపరచబడాలి. నిజమైన సహవాసంలో ఈ 3 కార్యాలు జరుగుతాయి. నిజమైన విశ్వాసం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఇతరులను ప్రోత్సహిస్తారు. ఆమేన్. కొంతమంది భాషలు ఉంటారు, మొత్తం చెప్పు చేతులలో ఉంచుకుంటారు, 6 స్టాండ్ చేస్తారు. హల్లెలూయా. మంచి గొంతు ఉందనుకో, ఆ వ్యక్తిని పాడలేదు. మంచి వాక్యం చెప్పే కృప ఉందనుకో, ఆ వ్యక్తికి వాక్యం చెప్పడానికి అవకాశం లేదు. మంచి సాక్ష్యం చెప్పే కృప ఉందనుకో, ఆ వ్యక్తికి అవకాశం లేదు. ఎవరి లోపల ఏ టాలెంట్ ఉందో, ఏ సామర్థ్యాన్ని గుర్తించి అది వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడప్పుడు కొంతమంది బస్సులు వచ్చినప్పుడు నేను మాట్లాడాను, నీ గొంతు బాగుంది, నువ్వు బైబుల్, నీ గొంతు బాగుంది, నువ్వు పాట పాడని చెప్పాను. పాడాలని ఆశ ఉన్న వాళ్ళకు కూడా మనం పాటిస్తాం. వేరే భాషలు మైకే కొట్టుకొని. హల్లెలూయా. మీ ఉత్సాహాన్ని ఎప్పుడు నేను నీళ్ళు కాచు, నిప్పుల మీద నీళ్ళు వేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రోత్సహిస్తాను. ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా మనం ఎదిగి. డిస్కరేజ్మెంట్. మీ ఆత్మీయ జీవితానికి ఏదైనా ప్రమాదం ఉంటే, మీ విశ్వాసానికి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని బ్రేక్ చేస్తారు. అది నీకు అర్థం కాక ఉండడం తప్పట్టవచ్చు. మళ్ళీ నేను మీకు అర్థం కావాలంటే నాకు నా అనుభవం రావాలి, అప్పుడు అర్థమైంది కావచ్చు. ఇప్పుడు అర్థం కాదు.
హల్లెలూయా. ఏం చేసినా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ప్రోత్సహించాలి, మనం ప్రోత్సహింపబడాలి, విశ్వాసంతో ఇతరులను ఆదరించాలి, క్రీస్తును స్థిరపరచాలి. ఇది సహవాసంలో జరగాలి, సంఘ బిడ్డల ద్వారా జరగాలి, విశ్వాసుల ద్వారా ఈ కార్యాలు జరిగాయి. అక్కడ ఉన్న సహోదరులను సౌలు ప్రాణాలు కాపాడు, ప్రాబ్లం తెలుసుకొని ఇక్కడ మీరు ఉండొద్దు అని పంపించేశారు. హల్లెలూయా. బర్నబా చేరదీశారు. అర్థం చేసుకోండి, ఎవరైనా మనల్ని నమ్మకపోతే, ఎవరైనా మనల్ని విశ్వసించకపోతే, ఎవరికైనా మన మనసు మన హృదయం అర్థం కాకపోతే సత్యంత పనేందంటే ఎంత పిచ్చోళ్ళు వీళ్ళు, ఈ గొర్రె కషాయాన్ని నమ్ముతున్నారు, ఈ మాయ మాటలు చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అసలు మాటలకు వ్యక్తిత్వానికి సంబంధమే ఉండదు, గుణగణాలకు సంబంధమే ఉండేది. వాళ్ళైనా నమ్ముతారు, మంచి వాళ్ళకు చోటు ఉండదు. మంచి తొందర అంటుకోదు కదా, చెడు ఒకన్నా అది మనల్ని అంటుకుంటుంది. మంచి అసలే అర్థం కాదు, మంచి వ్యక్తులు అంతకంటే అర్థం కాదు. మన మైండ్ మంచితనాన్ని గుర్తించదు. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం అన్ని సమయాలలో అందరిని అర్థం చేసుకునే కృపను మనకి ఇస్తాడు. బలపరిచే కృప, నిలబెట్టే కృప, ఆదరించే కృప, ప్రోత్సహించే కృప, కన్నీళ్లు తుడిచే కృప, ప్రభులో స్థిరపరిచి విశ్వాసంలో బలపరిచి ఆయన కొరకు ఎదురు చూసే ఆ కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక. ఈ సంఘం బర్నబా సంఘంగా మారాలి. అందరూ ఫ్యామిలీస్ ఒకరినొకరు ఆదరించుకొని, ఒకరినొకరు బలపరచుకొని, ఒకరినొకరు గౌరవించుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని. బైబిల్ చెప్తుంది ప్రేమించడంలో మాత్రమే అచ్చి కలిగి ఉండాలి, అంటే అప్పు కలిగి ఉండాలి, అంటే ప్రేమ విషయంలోనే బాకీ పడి ఉండాలి. వారు మనల్ని ప్రేమించారు, అది బాకీ, మనం వారిని ప్రేమించాలి. అట్లా ప్రేమించే విషయంలో తప్ప దేని విషయంలో మీరు